ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఈ లోకములో మానవులు రూపొందించే శాసనములు నమ్మతగినవిగా ఉండవచ్చునేమో కాని దేవుని శాసనములు నమ్మతగ్గవి. వాటి వలన ఏ నరునికి అన్యాయం జరగదు. అంతేకాకుండా ఆయన శాసనములు తప్పిపోయేవి ఎంతమాత్రమూ కాదు. ఆ శాసనముల అనుసరణ తప్పక జరిగి తీరుతుంది. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది: నీ శాసనములు ఎన్నడునూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడిన మాట. ఆయన చేతికార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీయు నమ్మకమైనవి. దేవుని వాక్కును తెలుసుకుని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి, అలా చెయ్యని మహాజ్ఞాని కంటే, మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉంటుంది అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎందుకంటే అది యెహోవా భయాన్ని అతనికి నేర్పుతుంది కాబట్టి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఆయన శాసనములను ధ్యానించిన వారికి వారి బోధకులందరికంటే విశేష జ్ఞానము కలుగుతుందని భక్తుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనము నమ్మకమైన ఆయన శాసనములను అనుసరించి ఈ లోకములో జ్ఞానము కలిగి జీవించుదుముగాక. ఆమేన్.